నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భయపెట్టే పరిస్థితి వేళ మోందో తుఫాను. మరి ఈవేళ గత 2 రోజులుగా చూస్తే ఈరోజు వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. భారీ వర్షం పడుతుంది, గాలి వేస్తుంది. మరి ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేరు గ్రామాలు, ఇప్పుడు మనుగూరు అనే గ్రామంలో ఉన్నాం. మరి చుట్టుపక్కల పెనుమాకలంక, పెదడ్లగడ, ఇంకా చాలా కొల్లేరు గ్రామాలు ఉన్నాయి. మరి ఈ గ్రామాల వైపు ప్రజలు వెళ్ళడానికి రావడానికి రహదారులు కూడా అంతంత మాత్రంగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఈవేళ ఉన్న పరిస్థితిని బట్టి వారికి అండగా నిలబడటానికి మన జనసేన పార్టీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు ఉన్నారు. మరి గ్రామాల్లో లంకలకు తిరుగుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు, వారికి అండగా ఉన్నారు. ఈ లంక గ్రామాలకి ఇప్పుడు పెనుమాక లంక గ్రామం 4 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డుకి ఇప్పటి వరకు దాదాపుగా 40 సంవత్సరాలుగా రోడ్డు వేయకుండా ఆ గ్రామాల ప్రజలు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి నడిచింది. మరి తుఫాను వచ్చినప్పుడు ప్రత్యామ్నాయంగా ఏ ఏర్పాట్లు చేయబోతున్నారు ఒక ఎమ్మెల్సీగా? మరి ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ లేరు కాబట్టి ఎమ్మెల్సీగా మీకు బాధ్యత ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి, ఈ లంక గ్రామాలు ఈ తుఫాను నుంచి ఏ విధంగా వాళ్ళకి రక్షణ కల్పిస్తారో ప్రయత్నం చేద్దాం. ఏంటి తుఫాను ఇప్పుడు అంతా గందరగోళం ఉంది. మీరు చాలా గ్రామాలు 2-3 రోజులు చూస్తున్నా, అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. ప్రస్తుతం మనుగూరులో ఉన్నారు. ఈ గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవి ఈరోజు చాలా తీవ్రంగా ఉంటుంది తుఫాన్ అన్నారు. మీరు ఎలాంటి ప్రికాషన్స్ ముందస్తు చర్యలు తీసుకున్నారు? ప్రజలతో ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? ముందు మాకు కావాల్సిన ఎంటీవీ అంటే కొల్లేరు కొట్టేకి ముందు నుంచి నాకు తెలిసిన కొల్లేరు ప్రజల తరపున పోరాడిన వ్యక్తి మాణిక్యాలు, ఆయనకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ రోజు నేను 2001లో జెడ్పీటీసీ ఉన్న దగ్గర నుంచి ఈ లంక గ్రామాలన్నీ కూడా ఒక వడ్డీ కులస్తుడిగా, మత్స్యకారుడిగా, నేను కైకలూరు జెడ్పీటీసీ అయినా సరే లంక గ్రామాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని, ఓన్లీ లంక గ్రామాల్లో సీసీ రోడ్లు జెడ్పీ చైర్మన్ దగ్గర నుంచి తీసుకొచ్చి సీసీ రోడ్డే సార్. కానీ ఈ పెదడ్ల కాడి నుంచి పెనుమాకలంక రోడ్డు 4 కిలోమీటర్ల రోడ్డు, 99 జీవో వచ్చింది. 99 ముందున్న రోడ్డు ఏదైనా సరే అభివృద్ధి చేయమని జీవోలో ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్లో కూడా ఉంది. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతో ప్రయత్నం చేశాను. అయినా ఫారెస్ట్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోడ్డు వేయడానికి వీల్లేదు, మాకు మనుషులు చచ్చిపోయినా పర్వాలేదని చెప్తున్నారు. అంటే సుప్రీంకోర్టుకి మానవ హక్కుల ఉల్లంఘన. సుప్రీంకోర్టు కూడా చెప్పింది మనుషుల కన్నా ఏది ఎక్కువ కాదని. అలాంటిది ఇప్పుడు 2 పక్కల రూట్ లేక ఐలాండ్లా ఉండిపోయింది. కలెక్టర్ గారేమో పడవ కూడా తిప్పొద్దు అంటున్నారు. పడవ పెట్టి ఇంతకుముందు తిప్పేవాళ్ళం. ఆవిడకి కూడా వివరించి అక్కడ మళ్ళీ పడవ పెట్టి ఏర్పాటు చేసి పెనులంక అటు పెదడ్లగడ్డ దాకా పడవ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకుంటాను. మీ ఎమ్మెల్సీగా జనసేన తరపున ఇప్పుడే టెలికాన్ఫరెన్స్లో నాగేంద్ర భాస్కర్ రావు గారు చెప్పారు. కలెక్టర్ గారు కూడా మత్స్యకారులు కాబట్టి మీరు మీ మత్స్యకారు గ్రామాలన్నీ జాగ్రత్తగా చూసుకోండి, పంట పొలాలు చూసుకోండి అని కలెక్టర్ గారు కూడా మొన్న చెప్పారు. నాతో పలంగా కొన్ని గ్రామాలు తిప్పి సమస్యలన్నీ వివరించాను. ఈరోజు కూడా మీడియా వారిని తీసుకొచ్చి అన్ని వర్షంలో కూడా నేను అన్నీ చేయిస్తున్నాను. అదేవిధంగా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా నిన్న చూశాను, 5 గ్రామాల కరెంటు స్తంభం లోపల మంచినీటి చెరువులో పడిపోయింది. డిపార్ట్మెంట్ ఇప్పుడు మేము వర్షంలో రాలేమండి అన్నారు. ఎందుకు రాలేరని నేను ఎస్సీకి, డిఈ గారికి, ఏడీ గారు చాలా మంచి ఆయన కైకలూరు ఫోన్ చేస్తే ఆ వర్షంలో కూడా జేసీపీ వస్తే దగ్గర శృంగవరపాడు, పందిరిపల్లిగూడెం, గుమ్మలపాడు అక్కడున్న 5 పంచాయతీలకి కరెంటు పోయింది. అప్పటికప్పుడు జేసీపీతో లేపి గంట అక్కడే కూర్చొని 11 గంటల వరకు కూడా ఆ కరెంటు పోల్ రిపేర్ చేయించాను. అందుకనే ఇప్పుడు ఎక్కడైనా ప్రమాదాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేయాలా, ట్రాక్టర్ల మీద రావాలా, ఇవన్నీ కూడా చూసి పెదడ్లగడ్డ దగ్గర మాత్రం బోటు పెట్టినప్పుడు ఒక పోలీస్ పికెట్ కూడా అడుగుతాను, అడిగి అన్నీ చేస్తాను మీ టీవీ దయ వల్ల. కనుక మీరు కూడా సహకరించండి. అక్కడేమి పెద్ద ఫ్లో లేదు గోదావరిలాగా, ఎందుకంటే పెదడ్లగడ్డ చాలా వెడల్పు ఉంటుంది, అక్కడ ఫ్లో తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కొల్లేరు ప్రజలు అందరూ ఈతొచ్చు. కలెక్టర్ గారికి నచ్చజెప్పి లాస్ట్ టైం నడిపాము. ఇప్పుడు కూడా అదే పోలీస్ పికెట్తో తక్కువ మందిని ఎక్కించి నడిపేటట్టుగా ఏర్పాటు చేయిస్తాను సార్. ఇప్పుడు మనుగునూరు ఉంది, మరి చాలా గ్రామం, పెద్ద గ్రామం అది. మరి వాస్తవంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. మరి దీనికి మరి గవర్నమెంట్ నుంచి కానీ ముఖ్యంగా మీరు జనసేన పార్టీలో ఉన్నారు, జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి, మరి ఈ తుఫాను వచ్చినప్పుడు మరి ఫారెస్ట్ పర్యాటక శాఖ, మరి ఆయన పర్యాటక శాఖ, అటవీ శాఖ మంత్రి కూడా. మరి కొల్లేరు గ్రామాలు ఈ తుఫానుకు ముందు సుప్రీంకోర్టు సాధికారత కమిటీ ఇచ్చిన సమస్య, ఇప్పుడేం కొల్లేరులో ఇప్పుడు అంతా కొల్లేరు గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రత్యామ్నాయంగా కొల్లేరు గ్రామాలకి పర్టికులర్గా జనసేన పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుంది?
మా జనసేన నాయకుడికి మత్స్యకారులు అంటే బాగా ఇష్టం అండి, పవన్ కళ్యాణ్ గారికి. ఫీడ్బ్యాక్ ఇచ్చే ఎవరైతే ఉన్నారో చండాలమైన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కారణం ఏంటంటే 76లో చెరువులు 7,000 ఎకరాలు తవ్వారు. కానీ బ్రిటిష్ వాళ్ళు రాశారు 1900 సంవత్సరం నుంచి ఫ్లడ్స్ వస్తూనే ఉన్నాయి, 11 అడుగులు 12 అడుగులు. ఇక్కడున్న చెరువులేమో 6 అడుగులు 7 అడుగులు గట్టు. నవీన్ మిట్ల గారు కానీ లవ్ అగర్వాల్ గారు కానీ 25 అడుగులు గట్లు అన్నారు. ఎక్కడైనా 25 అడుగుల గట్టులో చేపలు పెరగవండి. అటువంటిది ఆ విధంగా చెప్పి 25 అడుగులు బిల్లు రాజేసుకున్నారు. కలెక్టర్లకి చక్కగా వెళ్ళింది. కానీ కొల్లేరు ప్రజలు దళితులండి. ఈ మనుగులూరు ఉంది పూర్తిగా దళిత గ్రామం. శ్మశాన వాటికి లేదండి, శ్మశాన వాటికి పూర్తి చేయలేదు. అదేవిధంగా మంచినీళ్ళ చెరువు లేదండి. ఇక్కడ దళిత వాడకి మంచినీళ్ళ చెరువు, వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి మంచినీళ్ళ చెరువు లేదండి. నేను కేసు పెట్టించుకుని ఫారెస్ట్ వాళ్ళతో 20 ఎకరాల చెరువు తవ్వించానండి. మంచినీళ్ళ చెరువు, శుభ్రంగా మంచినీళ్ళు తాగుతున్నారు. శ్మశాన వాటిగా సగం పూడిపించాను. అలాగే వీళ్ళకి ఇంకా ముంపుకు రాకుండా కరకట్ట లాంటిది తొందరలోనే మీరు చెప్పినట్లుగా, ప్రజలు చెప్పినట్లుగా, ఇక్కడ అందరూ దళితులే, వాళ్ళు చెప్పినట్లుగా మీరు పూర్తిగా చేస్తాను. నాకు 29 వరకు కూడా ఎమ్మెల్సీగా ఉంది. తప్పనిసరిగా చేస్తారని నమస్కారం తెలియజేస్తాను. ఇప్పుడు మీ గ్రామాలకి మరి బుడమేరు, అటు రాములేరు, మరి ఇవన్నీ కూడా కలిసి ఇప్పుడు మీ గ్రామాల దగ్గర కలుస్తున్నాయి. మరి దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మరి మాజీ సర్పంచ్గా ఎట్లా ఉంది ఈ పరిస్థితి? ముందుగా ఎంటీవీ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా యొక్క దళిత గ్రామం నుంచి గౌరవ డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సార్ కూడా పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి మా యొక్క సమస్య ఏంటంటే ఇటువంటి వరదలు వచ్చినప్పుడు ముప్పేట కూడా ఈ వరద బారిన పడే పరిస్థితులు ఉన్నాయి మణిగనూరు గ్రామానికి. దాని నుంచి మా గ్రామాన్ని మరి మేము రక్షించుకోవాలంటే మా గ్రామం చుట్టూరు కూడా కరకట్ట అనేది చాలా చాలా ఇంపార్టెంటు. మా గ్రామం చుట్టూరు కూడా కరకట్ట అనేది తీసుకున్నట్లయితే ఆ కరకట్ట వలన ఒక వరద నుంచి మాకు చాలా వరకు రిలీఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క కరకట్టను మేము తవ్వుకోవాలంటే లోకల్లో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు మరి ఈ విషయాలన్నీ కూడా మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కాల పరిమితిలోనే నిన్నగాక మొన్న కలెక్టర్ గారికి కూడా మేము మా యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే కొల్లేరు యొక్క ముఖద్వారం కింద ఉందో బుడమేరు, రామిలేరు, చంద్రాయ డ్రైను ఇవన్నీ కూడా కలిసే దగ్గర నుంచి ఆ పెనమాకలంక దగ్గర నుంచి పెద్దడ్లగాడి వరకు ఆ గ్రావెల్ రోడ్డుకి అనుసంధానంగా ఒక 6 మీటర్లు లేదా 6 అడుగులు వెడల్పుగా ఒక గ్రావెల్ రోడ్డుకి పైభాగాన 1.5 మీటర్ వెడల్పుతోటి ఆ యొక్క కరకట్టను నిర్మించినట్టయితే ఆ పెనమాకలంకి వెళ్ళే రహదారి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్ని సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా పర్మిషన్ అనేది అవకాశం లేదని చెప్పింది. నేను కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారే అత్యుత్సాహం చూపించి ఆ గ్రావెల్ రోడ్డు కూడా వేయనీకోకుండా వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పెదడ్లగాడి నుంచి పెనమాకలంక దాకా 1 మీటర్ గ్రావెల్ రోడ్డు హైట్ చేసుకున్నట్టయితే ఆ పెనమాకలంక, నందిగాలంక, ఇంగిల్బాంకలంక వెళ్ళే ఆ ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదు. అట్ ద సేమ్ టైము ఈ యొక్క ఫ్లడ్ మణిగనూరుని దాటొచ్చి ఈ ఏలూరు, కైకలూరు ఆ రోడ్డుని కూడా, మెయిన్ రోడ్డు, తార్ రోడ్డుని, బీటీ రోడ్డుని కూడా మరి ముంపుకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క లంక గ్రామాలకి న్యాయం చేయమని, మా మణిగనూరు గ్రామానికి కూడా కరకట్ట అనేది ఏర్పాటు చేసుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి మాకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ కరకట్టకు కానివ్వండి, మంచినీటి చెరువు పొడుగు తీసుకోవడానికి కానివ్వండి, అలాగే ఏ ఊర్లో కానీ శ్మశానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం వారే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ శ్మశానం విషయంలో కూడా మట్టితో పూడ్చుకుంటున్నా సరే వాళ్ళు వచ్చి ఆఫ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి మా యొక్క వినతులన్నీ కూడా పరిశీలించవలసిందిగా మరి ప్రభుత్వం వారికి మేము నివేదించడం జరుగుతుంది ఎంటీవీ ద్వారా. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి ఈవేళ మోందో తుఫాను లంక గ్రామాల ప్రజల్ని ముంచెత్తే పరిస్థితి వచ్చినప్పుడు మరి ఎమ్మెల్సీ గారు చెప్పారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు చెప్పారు, ఈ మణుగూరు, ఈ లంక గ్రామాలన్నీ కూడా సుప్రీంకోర్టు సాధికారత కమిటీ 2006లో కొల్లేరు ఆపరేషన్ జరిగినప్పటికీ తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పర్యాటక ప్రాంతంగా ఉండాలి, ప్రజలు బాగుండాలి అనేది, కొల్లేరు ప్రజలు బాగుండాలి, వారి జీవన ప్రమాణాలు ముఖ్యం అనేది ఎమ్మెల్సీ గారైనా ఇక్కడున్న పెద్దలందరూ గారు కోరుతున్నారు. కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పర్యాటక శాఖ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా
ఈ కొల్లేరు ప్రజల్ని కాపాడాలనేది ప్రధాన డిమాండ్గా ఉంది. ఈ కొల్లేరు ప్రజలు ఎప్పటికప్పుడే మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఈ కొల్లేరు లంక గ్రామాలకి అనుసంధానం. మరి వీళ్ళకి చెరువులు పట్టుకోవాలన్నా లేదంటే అభయారణ్య పరిధిలో ఏ అంశాలు ఉన్నాయి వాటిని పనులు తీసుకోవాలన్నా ఆపేయాలని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈ వర్షము తుఫాను అతలాకుతలం చేసి ప్రజలు భయపడి ప్రజలు ప్రాణాలకు ముప్పు వాటిల్లిన పరిస్థితిలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు మానవత్వం అనేది లేకుండా ఇంకా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారనేది వాళ్ళ మాటలను అర్థమైంది. మరి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఖచ్చితంగా వాళ్ళని కోఆర్డినేట్ చేసి ఈ లంక గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఎమ్మెల్సీ గారు జయమాల వెంకటరమణ గారు కోరుతున్నారు, మాజీ సర్పంచ్ గారు కోరుతున్నారు, ఈ గ్రామం అంతా కూడా ఏకాభిప్రాయంతో కోరుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మంత్రి ఇప్పుడే ఈ పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంటు కన్జర్వేటరు, చీఫ్ కన్జర్వేటరు, డిఎఫ్ఓలతో కూడా మాట్లాడి వాళ్ళు కొంత హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేది పెద్దలు కోరుతున్నారు. ఇక దీని మీద ఇంకా మీ అభిప్రాయం ఉంటే చెప్పండి ఎమ్మెల్సీ గారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇండస్ట్రియల్కి మినహాయించి లింక్ రోడ్లు కానీ తాగునీటి చెరువులు కానీ శ్మశాన వాటికి కానీ నివాసయోగ్యమైన ఇంటి స్థలాలు కానీ ఎటువంటి అభ్యంతరం లేకుండా ఇండస్ట్రీలకు సంబంధించి తప్పితే మిగిలినన్నీ కూడా ప్రొవైడ్ చేయమనే చెప్పింది. మా డిప్యూటీ సీఎం గారు, మా జనసేన నాయకుడు, నేను ఒక జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా చెప్తున్నా, ఎటువంటి పర్మిషన్ లేకపోయినా సరే అరకులో డోలీ మీద మోసుకెళ్తున్నారని సీసీ రోడ్లు వేయించారండి. అక్కడ రూల్ లేకపోయినా నా కొల్లేరులో 99కు ముందున్న రోడ్లని సీసీ రోడ్లు, తార్ రోడ్లు చేయొచ్చు కదా. అక్కడ ఒక రూలు, ఇక్కడ ఒక రూలా? మనుగులూరు మొత్తం ఒక్క కులం కూడా ఉండదు, ఎస్సీలే ఉంటారు ప్రత్యేకించి. అటువంటి దారుణంగా ఎస్సీలు బీసీలు ఉన్న ఏరియాలో కావాలని 10,000 ఇస్తే మీ ఇష్టమైన పని చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా తయారైంది. పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టి అక్కడ ఎలా అరకులో ఎలా రోడ్లు వేశారో మాకు కూడా సుప్రీంకోర్టు విరుద్ధం కాదు, మాకు కూడా విరుద్ధం కాకుండా 96లో ఏదైతే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిందో దాని ప్రకారమే మొన్న ఆర్డర్ వచ్చింది. 96కి ముందున్న అన్ని మాకు అమలు చేయాలని కోరుకుంటున్నాను. ఫారెస్ట్ ఆఫీసర్స్కి మీరు అన్నట్టు 10,000 ఇస్తే ఏదైనా చేస్తారంటున్నారు. మరి ఇన్ని లక్షల రూపాయలు ఈ లంక గ్రామాల్లో, చాలా గ్రామాల్లో అభయారణ్య పరిధిలో ఉన్న చెరువుల్ని అక్రమంగా తోకుని చేసుకుంటున్నప్పుడు కూడా మరి మీ శాఖ మంత్రి, మీ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారా? అలాంటి ఫారెస్ట్ అధికారులు ఎవరెవరో లంచాలు తీసుకుంటున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అడిగారా మీరు? డెఫినెట్గా అడిగానండి. కొన్ని ఏరియాల్లోనేమో ఎటువంటి ఇబ్బంది లేనో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చెరువులను మాత్రము చిన్న చేపలు వేసుకుని, అంటే కొట్టేసిన తర్వాత వ్యవసాయానికి పనిచేయదు. చిన్న చేపలు అయితే పక్షులు బతుకుతున్నాయి, అందులో కొన్ని చేపలు వీళ్ళు ఏ కూరలకో లేకపోతే ఒక అరటన్నో పావుటన్నో వస్తే వాళ్ళు జీవనోపాధి సాగిస్తున్నారు. ఎందుకంటే డీఫామ్ పట్టాలు, జరాయితీ పట్టాలు కూడా కొట్టేశారు. అదేవిధంగా అంతేగాని పెద్ద గట్లు వేయలేదు. ముంపు కూడా ఇప్పుడు కాదు, కొల్లేరు వచ్చిన కాడి నుంచి, కొల్లేరు కొట్టిన తర్వాత 96లో కొట్టారు, 97లో గుడివాడ వరకు మునిగింది, 98లో మునిగింది. లోకేష్ బాబు 2020లో వచ్చారు, 2020లో కూడా 11 అడుగులు ఫ్లడ్ వచ్చింది. కొల్లేరు చెరువులు లేవుగా, అప్పుడు పైనుంచి వెళ్ళిపోయినాయి కదా. ఇది అర్థం చేసుకోమని పవన్ కళ్యాణ్ గారికి చెప్తే నేను దీని మీద డీప్గా స్టడీ చేస్తాను. ఫారెస్ట్ అధికారులు కూడా 2-3 చేంజ్ చేశారు. అన్యాయంగా ఇటువంటి ఫారెస్ట్ అధికారులు కొంతమందిని ఫిల్టర్ చేయాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. ఈ లంక గ్రామాలకి ప్రధానంగా ఫారెస్ట్ అధికారులే పెద్ద అడ్డంకిగా కనిపిస్తున్నారు. మరి పర్యాటక శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎమ్మెల్సీ గారు జయమంగళ వెంకటరమణ గారు ఖచ్చితంగా మరి మీరున్నారు కాబట్టి లంక గ్రామాలకి మరి మంచి జరుగుతున్నది. ఎవరైతే ఈ అవినీతి చక్రంలో మునిగిపోయి ఉన్నారో ఈ ఫారెస్ట్ అధికారులపైన కఠినంగా చర్యలు తీసుకునే విధంగా, అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం చెప్పి ఎమ్మెల్సీ గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి చేస్తానంటున్నారు. మరి ఈ తుఫాన్ టైంలో కూడా కొంత కొల్లేరు గ్రామాలకి ఫారెస్ట్ అధికారులు కొంత మానవత్వంతో వారికి ముందు సహకారం అందించి, మరి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఒక శ్మశాన వాటికి కూడా గ్రామాల్లో లేని పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, రాజకీయ వ్యవస్థలు ఏంటి, మంచినీరు త్రాగడానికి మంచినీరు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయంటే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఈ కైకలూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన నాయకులు ఇప్పటివరకు ఏం చేశారు, ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు చేయట్లేదు, మరి ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలి.
ముఖ్యంగా జనసేన పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి ఎమ్మెల్సీ గారు చెప్తున్నారు. మరి తుఫాన్ టైంలో వారికి ఎంతో కొంత చేయూతను అందించి ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు వారికి కావాల్సిన ఆర్థికంగా చేయూతను అందించాలనేది ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా మరి తుఫాన్ వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా దాదాపుగా 234 పునరావాస కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. మరి ఎక్కడెక్కడ మరి మణుగూరులో ఎక్కడ ఏర్పాటు చేశారు, పెదార్లగడ్డలో ఎక్కడ ఏర్పాటు చేశారు, కైకలూరులో ఎక్కడ ఏర్పాటు చేశారు, మరి పవర్ ఇప్పుడు కూడా లేదన్నారు. మరి పవర్ వెంటనే పునరుద్ధరించి ప్రజలకి కాస్త సురక్షితమైన జీవితం కల్పించడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి చర్యలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాలకు అవసరమైనప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలనేది ఎమ్మెల్సీ గారు గ్రామస్తుల ముక్త కంఠంతో కోరుతున్నారు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ అంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.